దివిలో దేవుళ్ళే దీవించంగా సిరికి హరికి మనువే జరిపించంగా అక్షితలే ఆశీసులు అందించంగా ఇక కళ్యాణమే వైభోగమే అయ్యేనుగా కలగలిసిన సంతోషాలే కనులార కనరండమ్మా కలిసొచ్చిన ఈ బంధువులే శుభమస్తని తెలిపేరమ్మా ఈ మంగళవాద్యాలు ఆవేద మంత్రాలు జత కలిసి దరిచేరి ఈ జంటను ఒకటి చేయగా గగనంలో పందిళ్ళు భువనంలో తోరణాలు కలగలిసి అందరుగా పెళ్లి సందడే చేయంగా దివిలో దేవుళ్ళే దీవించంగా సిరికి హరికి మనువే జరిపించంగా అక్షితలే ఆశీసులు అందించంగా ఇక కళ్యాణమే వైభోగమే అయ్యేనుగా తన భాగ్యంగా తోడుండమంటుంది అందాల వధువు తనలో సగమై తరించంగా వెన్నంటే నిలిచాడు ఈ పెళ్లి వరుడు సప్తపది పాణి గ్రహణ శుభముహూర్తమిది కదా అష్టపది పాడుతోంది మంగళ భద్రమే మేళముగా పసుపు కుంకుమలే పారాణిలా మెట్టింటికొస్తోంది మారాణిలా సిరిగల్లా సిరికే సరితూగంగా హరి సరసర తన మనసును నిలిపింది రమణి దివిలో దేవుళ్ళే దీవించంగా సిరికి హరికి మనువే జరిపించంగా అక్షితలే ఆశీసులు అందించంగా ఇక కళ్యాణమే వైభోగమే అయ్యేనుగా బలమివ్వంగా మూడు ముళ్ళ బంధం నిలిచింది భువిలో భూదేవియే పీఠవ్వంగా పేరంటమొచ్చారు దేవాది మునులు కాలి పెట్టే చేత పట్టి అలంకరించే ఆచారం సృష్టినంత దీవెనలే ఇవ్వాలి దేవతలంతా ఆ పంచభూతాలే సాక్షాలుగా ఇరు ఆత్మలు ఒకటయ్యే శుభలగ్న వేళ దివిలో దేవుళ్ళే దీవించంగా సిరికి హరికి మనువే జరిపించంగా అక్షితలే ఆశీస్సులు అందించంగా ఇక కళ్యాణమే వైభోగమే అయ్యేనుగా ధగధగలు కాఫీ గ్లాసుల బుగబుగలు మామిడాకుల మిలమిలలు కొబ్బరకుల కళకళలు గట్టి మేళాల ఢమఢమలు ఢమాఢమఢమఢమలు గట్టి మేళాల ఢమఢమలు వంటసాలలు గుమగుమలు అన్నీ 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 కలిపితే పిప్పి 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 పెళ్లి సందడి
రెండు కుర్చీలు కూర్చుంటానికి కాళ్ళు ఎప్పుడు కదా ఏమనరా ఇష్టం వచ్చిన చెప్పి ఎగరండి అబ్బా అదే చెప్పేది అందరూ తీయొద్దు ఏడాడుండ్రు రమేశా పెద్ద బాగా పెట్టు ఈగలు పొడి ఎక్కువైపోయింది కదా సార్ నీరు ఆపమ్మ అది నా కోళ్ళు ఎట్లా వస్తుంది నన్ను తీలేదు నా కోళ్ళు నన్నే చూస్తుంది சிக்கி தவிக்குது மாலை டம் டம் மஞ்சள் டம் டம் மாத்து அடிக்கு மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் புத்திக டம் டம் மாலை டம் டம் மஞ்சள் டம் டம் மாத்து அடிக்கு மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் புத்திக டம் டம் அடிக்குது மாமன் அடிக்கு மத்தள டம் டம் மத்தள டம் டம் மத்தள டம் டம்
நீயும் வந்தா நல்ல நேரம் சட்டென ஆரம்பமாகுமே உன்னை கை பிடிச்சா இந்த நாள் பண்டிகை தேதியில் சேருமே அசஞ்சா வந்து நித்திர கெடுக்கும் சித்தன்ன கோயில சித்திரமே நினப்பா வந்து சக்கர சுத்திர அத்தர கொண்டு ரத்தினமே வாழ செழிக்க வாக்கு பலிக்க வாங்கும் சந்தனம் வாசம் குழைக்க கேட்டு கிழிக்க கூட்டம் குதிக்க நெஞ்சம் ரெண்டும் பட்டன ஒட்டிக்க மாலை டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் கோல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம் மாலை டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் கோல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம் తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత
సీత నీ జంటే నేనంటూ ఉంటాగా జన్మంతా కాలంకి కబురంపి పని లేదని పంపించి మన లోకం మనదంటూ మురిపించవా రామ 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 నీ సీత నేనే రామ 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 నీ జానకి నేనే రామ నీ ఊసే మరువనని మాటిస్తానంటా నీ కోసం పుట్టింది నేను మెచ్చిన ఈ సీత ఏడడుగులు నీతోటి ముచ్చటగా వేసేసి నా సర్వం నువ్వంటూ చాటేయనా సీత 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 నీ రామా నేనే సీత 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 నా జానకి నీవే సీత రామ 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 నీ సీత నేనే రామ 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 నీ జానకి నేనే రామ అందరూ రండి పెళ్లి కూతురు వచ్చేస్తుంది రండి రండి బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం చ
కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దివ్వెలే వేడుకలు. ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు. మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది ఈ పందిరి. రారండో వేడుక చూద్దాం, అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. మహిమ ఘనతానికే పొగలు గంగవరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో ఉత్సాహించి సంతోషించబము. మేమందరము ఉత్సాహించి సంతోషించబము. కొనియాడదము మరువా పాడదము మరువా పడని నేను చూచినని. స్తుతి మహిమ ఘనత నిలవాలని శిరసుగా నిలవాలని పురుషుని సృష్టించినాడు దేవుడు. పురుషుని సృష్టించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది. ఎముకలలో ఒక ఎముకగునికి అతి ప్రియముగా ఫలముల సేవృద్ధి పండగా ఫలముల సేవృద్ధి పండగా వేరుగా ఉన్న వారిని వేరుగా ఉన్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. గనుడైన దేవుడు ఏర్పరచినది. కళను వచ్చినట్టున్నాడు. మరి వివాహం త్వరగా కావాలంటే మీరు ముందున్నారు. మీరు లేకుండా నేను ఏం చేయలేదు. అందరిలో నిలబడి పరిశుద్ధ పగలారా పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా నిరుపమ బలబుద్ధి బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూత సమయంలో సంఘ పాస్టర్ స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం. ఈ తదుపరి మన మధ్యటువంటి మరి దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఎం ఏలేదు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిన ప్రేమతో కోరుచున్నాం. ఎం ఏలేదు గారు వచ్చి ప్రార్థన చేయవలసిన విషయమై ప్రారంభంగా ప్రార్థన చేసుకోవడానికి సహాయపడినాక అందరూ చూసుకొని తప్పకుండా
ప్రభు సన్నిధిని మనం గౌరవించి ఆ విధంగా ఉండడానికి ప్రభు మనం సహాయపడుతుంది. ప్రేమ కలిగిన మా ప్రేమైన పొందకు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన మా ప్రేరక్షక, మీ ఘనమైన శ్రేష్టమైన మరి ఈ దినము ప్రభు మధ్యాహ్న వేళ కాల సమయంలో నల్లమాల గ్రామంలో తండ్రి గురువైన ఈ వివాహ కార్యం జరగడానికి మీరు ముందుగానే ఏర్పాటు చేసిన ఈ కార్యములందరినీ పెట్టి నేను స్థుతిస్తున్నాం. ఏంటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా మీరు ఎంచినారు, పెట్టుకున్నా మీ సంఘాన్ని మీరు కొన్నారు, కానీ మీకు స్తోత్రం అవసరం వారు ఉన్నారు. అలాగే నీ నూతన దంపతులు జత చేయకుండా కూడా మీ పిల్లలు ఉన్నారు. ఆ విధంగా ప్రభావ సంఘమంతా కూడా మీకు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలకు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మరి వాగపట్నం మన మధ్యటువంటి సంఘ కాపరి యేసబెరగ వచ్చి ఆది కాండం 2వ అధ్యాయం 10 ప్రార్థన చేస్తాం. 25 వరకు మనం చదువుకున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూసుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టును. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతన్ని ప్రక్కటెముకలలో ఒక దారిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన దేవుని వాక్యం చదివిన ఈ సమయంలో మరి చిన్న ప్రాణం చేద్దాం. తదుపరి దేవుని వర్తమాన అంశానికి మరి జీవరత్న గారు ఉన్నారు. మరి ఆయన 10 నిమిషాలు దేవుని వర్తమానం ముందు చిన్న ప్రార్థన, తెల్లవంచి ప్రార్థన. పిల్లల మాటల్ని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ ఈ గ్రహణలో జరిగిస్తున్నాం. ఈ వివాహాన్ని బట్టి చూపిస్తున్నాం. వాటి ద్వారా ప్రార్థన ద్వారా వాటి పరిచయం ద్వారా మీరు మహిమపడుతుంది చూపిస్తున్నాం. ఈ పక్షులు నివాసులు నిలబడుతున్నారు. ఆయన బలపరచండి. మాకు కావలసిన సందేశాలను తీసుకుని చూపిస్తూ నేను అలాగే ఉడవడవ దించుకొని మహిమాగలిక ప్రభావం పొందమని యేసు ప్రభువును ప్రార్థన జరుగుతున్నాం తండ్రి. ఇక్కడ ముఖ్యమైన దగ్గరికి వచ్చాం. మన మధ్యలో మరి పాములు పరిచయ ప్రాంతంలో మరి పరిచయం చేస్తూ అనేక ఆత్మల కొరకు భారంతో ప్రార్థిస్తున్నాం. దేవుని సేవకులు అన్నగారు సహోదరులు జీవరత్న అన్నగారు వారు ఆ యొక్క దాని గురించి 10 నిమిషాలు ఆ సమయం చెప్పనవసరం లేదు. పెద్ద కనుక సమయాన్ని సద్వినియోగపరచవలసిన ప్రేమతో మనం చేస్తూ సమయాన్ని పెట్టుకున్నాం. సమయం 1:20 దాకా అవుతుంది. ఏ దోషని చెప్పాడు పెద్దోడు, ఆయనకి సమయం పట్టకూడదు. ఏంటంటే తొందరగా మనం చాలా క్లుప్తంగా ముగించాలి అనేటువంటిది అనమాట. దానికి అర్థం చదివినటువంటి లేఖన భాగాల్లో 6 కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24 వచనాల వరకు మనం చదివాం. దేవుని యొక్క వాక్యం ఉన్నాం. వివాహము అన్ని విషయములలో బలమైనటువంటిది అనమాట. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహం. వివాహం అనేటువంటి బైబిల్లో ఆదికాండంలో ప్రారంభించినటువంటి ఈ వివాహము చివరి కారణమైనటువంటి
ప్రకటన గ్రంథం వరకు వివాహాలు అనేక విధాలుగా జరుగుతున్నవి. అయితే ఆదికాండము 2వ అధ్యాయము మనం చూసినట్లయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు నన్నుకొని అని ప్రియమైనటువంటి వారారా, ఆదామును దేవుడు సృజించినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. తనకు సాటి అయిన సహాయాన్ని దేవుడు చేయాలని ఆలోచించి ఆదాముకు గాఢ నిద్ర కలిగించేసి తన యొక్క పక్కటి ఎముకల్లో నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు. ఆ స్త్రీగా నిర్మించినటువంటి స్త్రీని దేవుడు ఆదాము వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆదాం పాట పాడుతూ ఉన్నాడు. ఏమని పాడాడు? ఇప్పుడు అన్న చదివాడు కదా, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసముల మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నాది అనబడను. ఇప్పుడు రమేష్ కూడా మనసులో పాట పాడుకుంటా ఉన్నాడేమో ఆదాం అన్నట్టు. ఇప్పటి వరకు రమేష్ ఒంటరిగా ఉన్నాడు. ఇంకా కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క దయా సంకల్పమును బట్టి తనకు సాటి అయినటువంటి సహాయమును దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంధ్యారాణితో తన వివాహము జరగబోతున్నదన్నమాట. ఇంకా కొద్ది నిమిషాలు సమయం సమీపించున్నది. అందుకని ఒక పాట పాడుతూ ఉంటాం, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం సమీపించినది రండి అనేటువంటి మాట. ఇప్పుడు రమేష్ సంధ్యారాణి వివాహములకు పిలువబడినటువంటి వారు ధన్యులు, లేక ప్రకటన 19వ అధ్యాయంలో గొర్రె పిల్ల వివాహోత్సవములకు పిలువబడినటువంటి వారు ధన్యులు అనేటువంటి మాట మనం చూసినట్లయితే దేవుడు భూమి మీద ఆదామును అవ్వను సూచించి అధ్యాయము 28 మనం చదివినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరచుకోండి. దేవుడు వారిని ఆశీర్వదించెను అనేటువంటి మాట. దేవుడు ఆదామును అవ్వను ఆశ్రయించి వారు ఏం చేస్తున్నాడంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అంటున్నాడు. దేవుడు మానవులను ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మానవుని దేవుడు ఆశీర్వదించాలంటే 128వ కీర్తనలో 128 మొదటి నుండి మన కొన్ని వచనాలు చదివితే అక్కడ దేవుడు మానవుని ఆశీర్వదిస్తామన్నాడు. భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. ఒకటి, దేవుడు మొదట మానవుని ఆశ్రయించాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి ఒకటి. రెండవది, ఆయన త్రోవలందు నడుచువారు అనేటువంటి మాట. దేవుని యొక్క ఆశీర్వాదం మానవుని మీదకి రావాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, ఆయన త్రోవలందు నడిచేవారుగా ఉండాలి. తర్వాత 4 చదువు 28:4 యెహోవా యందు భయభక్తులు కలిగిన గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడుతున్నాడు. ఎలాగో అంటే ఇప్పుడు 3 వచ్చినాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె చాలే. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష వలె. లోగిట అంటే లోగిట అంటే లోగిలి అంటే ఈయన పెద్ద ఇల్లు కట్టాడు. ఎంత లోగిలి ఇల్లు అది. లోగిలి అంటే పెద్ద ఇల్లు అన్నమాట. నీ ఇంటిలో నీ భార్య ఎలా ఉండాలి? ఫలించే ద్రాక్ష వలెగా ఉండాలన్నమాట. ఎందుకంటే దేవుడు వారిని ఆశీర్వదించి అనేటువంటి మాట. దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కడైతే ఉంటుందో దేవుడు వారిని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఒకటి, ఫలించేవాడుగా ఉంటాడు. అయితే ఈ ఆశీర్వాదం ఫలింపు రావాలి అంటే మానవులు దేవుని యొక్క మాటకు విధేయులుగా ఉండాలి. ఆయన త్రోవల్లో నడుచుకోవాలన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదం ఆ విధంగా ఈ బిడ్డల మీద ఉన్నది కాక. ఇప్పుడు
వలె ప్రభువులకు వలె ఈ సొంత పురుషులకు ఆ, లోబడి ఉండు. లోబడి ఉండు. స్త్రీలారా, ఇక్కడ స్త్రీలారా అంటున్నాడు. సందర్భం ఏంటంటే ఇప్పుడు సంఘారాన్ని గురించి ఉన్నట. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి. లోబడటం అంటే ఆయన మాట వినటం అనేటువంటి అంత ప్రాముఖ్యత. ఎవరి మాట అంటే తన యొక్క సొంత పురుషులు లేక తన యొక్క భర్త మాట సంధ్యారాణి తన యొక్క భర్తకు లోబడి ఉండటం, తన యొక్క మాట వినటం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. 25 వచ్చిన పురుషులారా పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించడం సంధ్యారాణి ఏం చేయాలి? ప్రేమించాలి. ఒకవేళ రమేష్ సంధ్యారాన్ని ప్రేమించకపోయినా సంధ్యారాన్ని రమేష్కు లోబడాలి. ఇది దైవ నియమము. బైబిల్ ప్రకారం క్రిస్టియన్ లేక క్రైస్తవ మ్యారేజ్ లేక పెళ్లి దేవుడిచ్చేటువంటి ఈ హెచ్చరికలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి అన్నమాట. ఒకవేళ వీళ్ళిద్దరికి మారు మనసు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మారు మనసు ఉన్నా లేకపోయినా ఈ దేవుని యొక్క హెచ్చరికలు వారికి వినిపించటం దైవజనులుగా దేవుని బిడ్డలుగా అది మన బాధ్యత అన్నమాట. పెళ్లిల సమయంలో వివాహ సందర్భంలో అందుకని మీరెవరు ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. మొదట సంధ్యారాణి తన యొక్క భర్తకు లేక పురుషునికి లోబడాలి. అయితే రమేష్ సంధ్యారాణి ప్రేమించాలి. వారి వివాహమైనటువంటిది. వీరిరువురు కలిసి వారిని ప్రేమించుతున్నటువంటి లేక వారిని ఒక్కటిగా జతపరుస్తున్నటువంటి దేవుణ్ణి ప్రేమించాలి. ఆ కుటుంబంలో దేవునికి మహిమ రావాలి. ఇదంతా ఒక అవసరం. అంత మాత్రమే కాదు, ఈ వివాహమునకు రమేష్ సంధ్యారాణి వివాహమునకు పిలువబడ్డాం. వచ్చే మనం అందరం వారి యొక్క సంతోషంలో మనం పాల్పొందుతున్నాం. అయితే ప్రేమైనటువంటి వాళ్ళ ప్రజలముగా లేక లోకంలో జీవిస్తున్నటువంటి వారముగా గొర్రె పిల్ల వివాహోత్సవమునకు పిలువబడ్డామా లేక పిలువబడుతున్నామా? ఇదంతా అవసరమైనటువంటిది. వారు పిలిచారు, మనం వచ్చాం. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేక గొర్రె పిల్ల పెళ్లి వివాహోత్సవములకు పిలువబడినటువంటి వారు ధన్యులు అనేటువంటి మాట. ఈ వివాహాన్ని పిలువబడ్డాం, భోజనం పెడతాం, తింటా పోతాం. అయితే గొర్రె పిల్ల వివాహోత్సవం విశ్వాసంతో ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు మానవులకు కూడా అనుగ్రహించాడు. ఆ గొర్రెపిల్ల వివాహోత్సవం జరగబోతున్నది పరలోకంలో. అయితే నీవు పిలువబడ్డావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్న వేసుకో. ఎవరైతే గొర్రెపిల్ల వివాహోత్సవాలకు పిలువబడతారో అలాంటి వారు గొర్రెపిల్ల అయినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు శిలువలో కాల్చినటువంటి ఆయన యొక్క రక్తంలో పాపములు కడుక్కుంటే ఏం కలుగుతుందంటే పాపములతో చేత మరణం, ఆ మరణం నుండి తప్పించి ప్రభు నిత్య జీవనానికి దాటించేవాడుగా ఉన్నాడు. పాపములను చేత మరణం. అయితే దేవుని కృప అంటే దేవుని ప్రజలైనటువంటి వారికి తెలియజేసినటువంటి హెచ్చరికలు. స్త్రీలారా మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అనేటువంటి మాట. వీరిరువురికి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఈ సంఘంలో స్థానిక కాపాడు యేసప్పన్న గారు చిన్న ప్రార్థన చేస్తారు. తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. మరి నాయన వారికి ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి చెప్పబడినటువంటి మాటలు, పురుషులారా మీ సొంత మీ యొక్క స్త్రీలను మీ భార్యలను ప్రేమించండి. అదేవిధముగా స్త్రీలారా మీ సొంత పురుషులకు మీ స్వపురుషులకు లోబడి జీవించమని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఆది కాండంలో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ప్రభావ మరి ఆయన నరుడు ఒంటరిగా జీవించేది నీకు ఇష్టం లేక సాటైన సహాయం చేసినావు. అదే విధముగా ఈ నేను వనంలో అక్కడ వివాహం జరిపించిన దేవుడు తండ్రి. మరి ఇక్కడ కూడా మరి నేను రమేష్ సంధ్యారాణి వారిద్దరి వివాహము ఇక కొద్ది నిమిషంలో నేను జరిపించలేదుగా ఎలాంటి సోదర బాధలు లేకుండా నాయన ఈ కార్యమంత్రులు జరిపించండి, ఆదరించండి. ముఖ్యంగా నాయన వచ్చినటువంటి బంధువులను రక్త సంబంధికులను మరి ఇంకా తన ఒక వివాహ వేదికలో తన చిత్రం చేస్తున్నటువంటి ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె
వీరిద్దరిని నాయన ముఖ్యంగా నీవు దీవించి ఆదరించి కాపాడగలరని మా ప్రభు యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి బతిమలాడి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. రిజిస్ట్రార్ గారు ఎవరైనా జోసఫ్ గారి మరి ఆ ఆజ్ఞ మేరకు నేను ఈ వివాహాన్ని చేయడానికి మీ ముందు నేను నిలబడుతున్నాను. అయినప్పటికీ నీ దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ వివాహము చాలా క్లుప్తంగా మనము ముగించుకోబోతున్నాం. అయితే మీరు నాకు సహకరించాలి. పెళ్లి కుమార్తె తరపున మరి తండ్రి పెద్దలు చేతులు పట్టించడానికి కానీ మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి కానీ పెళ్లి కుమార్తె తరపున పెళ్లి కుమారుడు తరపున మీరు సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన ముందు పరిశుద్ధ వివాహ వ్యవస్థలో జతపరచబడుటకు ఇద్దరు యవన బిడ్డలు నిలబడుకొని ఉన్నారు. వీరిని నేను సభకు పరిచయం చేస్తాను. మరి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గురువాజపేట గ్రామ వాస్తవ్యులు శ్రీ కుమ్మరికుంట ఆశీర్వాదము శ్రీమతి రూతమ్మ గార్ల జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి సంధ్యారాణి వీరిరువురు ఎవరి బిడ్డలు మన మధ్య జతపరచబడడానికి వారు నిలబడి ఉన్నారు. మరి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మనం ఈ సమయంలో తెలుసుకుందాం. ఆయన రమేష్ మరి ఆశీర్వాదము రూతమ్మ గార్ల జ్యేష్ఠ కుమార్తె సంధ్యారాన్ని చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం ఏమి లేదు. అదే రీతిగా సంధ్యారాన్ని అడుగుదాం. ఆమె సంధ్యారాన్ని మరి రామచంద్రపు దావీదు శ్రీమతి ఎర్రక్క గారుల జ్యేష్ఠ కుమారుడు రమేష్ ని చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా? ఇద్దరికి అభ్యంతరం లేదు. దీన్ని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. అదే రీతిగా మరి పరిశుద్ధ వివాహ వ్యవస్థలో సంధ్యారాణి రమేష్ వీరిరువురు జతపరచబడకూడదు అని సభలో ఉన్నవారు కానీ వ్యవస్థలో జతపరచబడవచ్చు అని మీ సమ్మతిని తెలియజేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. సంతోషం. మరి రమేష్ సంధ్యారాణి మరి చిన్న ఆయన డానియల్ గారు మన మధ్యకి వచ్చారు. అదే రీతిగా మీ పేరు ఉమ్మడికొండ తిరుపతి. అమ్మాయి ఏమవుతుంది? అయితే డానియల్ గారు కుమ్మరికుంట ఆశీర్వాదము శ్రీమతి రూతమ్మ గారుల జ్యేష్ఠ పుత్రిక సంధ్యారాన్ని మీ కుమారుడికి చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం లేదు. అదే రీతిగా అయ్యా మరి రమేష్ కి సంధ్యారాన్ని ఇవ్వడానికి మీకేమైనా అభ్యంతరం ఉంది? ఇరువురు పెద్దలు తమ సమ్మతిని తెలియజేసిన పిమ్మట నేను వివాహాన్ని జరిపించడానికి మరి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. పెళ్లి కుమారుని చేతిలో పెళ్లి కుమార్తె యొక్క కుడి చేతిని పట్టించమని మనం చేస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇప్పుడు ఇక్కడ నా సైడ్ ఉంటుంది, నా సైడ్ పలకపోయే ఈ ప్రమాణాలు దేవుని ముందు, సంఘం ముందు, దైవ సేవకుల ముందు మీరు కొన్ని ప్రమాణాలు చేయబోతూ ఉన్నారు. ఈ ప్రమాణాలు మీ జీవిత కాలంలో మీరు కట్టుబడి ఉండాలి. మీరు వాక్యం విన్నారో లేదో తెలియదు కానీ వాక్యం చెబుతూనే దేవుడు అనేక విషయాలు మీతో మాతో అందరితో మాట్లాడారు. ఇది క్రైస్తవ నియమం. మీరు ప్రేమించటము లోబడటం అనేది క్రైస్తవ నియమం. ఈ నియమం నుండి తప్పిపోవడానికి కాదు మీరు ప్రమాణాలు చేసేది. కాబట్టి నేను చెప్పే విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలని మనం చేస్తున్నాను. వివాహం అన్నాక మరి కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అదే రీతిగా వ్యాధులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ సంధ్యారానికి మాత్రమే నువ్వు భర్తగా ఉండి ఆమెను విడనాడకుండా ఆమెను మాత్రమే ఎంత ఇతరులను వల్లక ఆమెకు మాత్రమే నువ్వు భర్తమై ఉంటావా? వెరీ గుడ్ అమ్మా, విన్నావు కదా. కుటుంబం అన్నాక వివాహ వ్యవస్థ అన్నాక అనేక సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, వ్యాధి బాధలు ఉండొచ్చు, అదే రీతిగా సుఖ సంతోషాలు ఉండొచ్చు. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ మరి రమేష్ కి మాత్రమే నువ్వు భారీగా ఉంటావా? వెరీ గుడ్. నేను కొన్ని ప్రమాణాలు చెబుతుంటాను, నువ్వు నా వెంట పలకాల్సిన మనవి చేస్తున్నాను. చెప్పాలా? దగ్గర పెట్టు.
రమేష్ అను నేను సంధ్యారాణి అను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధికైనను ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా పెళ్లి భార్యనుగా అంగీకరిస్తున్నాను జరిగించనని దేవుని ఎదుటను సంఘం ఎదుటను సేవకుల ఎదుటను ప్రమాణము చేస్తున్నాను. ఏం చేశావు? ప్రమాణం చేశావు. ఎవరితో ప్రమాణం చేశావు? వెరీ గుడ్. ఎంతకాలము? వెరీ గుడ్. చాలా సంతోషం. అమ్మాయికి సంధ్యారాణి అను నేను దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున రమేష్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధికైనను ఆరోగ్యమందును నీకు లోబడి సంరక్షించుటకై నా పెళ్లి భర్తనుగా అంగీకరిస్తున్నాను. ఈలాగున జరిగించునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేస్తున్నాను. ఏం చేసావమ్మా? ప్రమాణం చేసావు. ఎవరితో చేశావు? వెరీ గుడ్. ఎంతకాలము ప్రమాణం చేశావు? ఎవరిని చూస్తూ ప్రమాణం చేశావు? రమేష్ చూస్తూ ప్రమాణం చేశావు. వెరీ గుడ్. సరే, ఎంతవరకు రమేష్ చాలా ఎదురు. సార్, ఈ సమయంలో ఆ ముసుగును తొలగించి అమ్మాయిని అంటే పెళ్లి కుమార్తెను పరిచయం చేస్తారు. చప్పట్లు అమ్మాయిని వివాహం రమేష్ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఏమైనా తీసుకొని వచ్చావా? ఏం తెచ్చావు? మరి బంగారంతో తయారు చేయబడింది. ఈ బంగారానికి ఉన్న విలువను బట్టి మరి భారతదేశ సాంప్రదాయం ప్రకారం మనం భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి మరి పెళ్లి కుమార్తె మెడలో పెళ్లి కుమారుడు ఈ మంగళసూత్రాన్ని ధరించడం ద్వారా పెళ్లి జరగటం అనేది మరి మనం చూస్తూ ఉన్నాం, జరుగుతూ ఉన్నాం. ఈ మంగళసూత్రంలో ఏం లేదు కానీ ఈ మంగళసూత్రం కంటే ప్రాముఖ్యమైనటువంటి క్రీస్తు ఇచ్చినటువంటి మనస్సులోనే అంతా ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రేమించటము, లోబడటం అనేది దేవుడు వీరి మనస్సులో స్థిరపరచబడాలని మనము ప్రార్థన చేయాలి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి ముందుల సమయాన్ని జీవనకరంగా మార్చమని యేసు ప్రభువును ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మంగళసూత్రాన్ని పెళ్లి కుమార్తె మెడలో ధరించే ముందుగా మరి మంగళసూత్రాన్ని ఆవిష్కరించడానికి, ఆశీర్వదించడానికి రండి, త్వరగా రావాలి. గట్టి పట్టుకోయా వాళ్ళ చేతుల్లో మళ్ళీ భయపడుతుంది. పెళ్లికుమారుడు పెళ్లి కుమార్తె మెడలో మంగళసూత్రం పడుతుండగా దేవుని దీవెనలనే పాటను పాడుతున్నారు.
చంపగాని రాత్రిలో వేళ చంపగలను చంపుగనింపుగసు సహింపున వీరు సుఖించును వీతరును సూతులను సేవించుటకై శ్రద్ధతో బోధుగా సిద్ధపడును దేవరణి దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగని. ఈ సమయంలో అందరము మరి పోయిన తర్వాత పోయిన ప్రార్థన ఓకే. వీరెదురుని కూర్చొని పట్టుకో కూర్చొని మరి సంధ్యారాణి రమేష్ వీరిరువురిని మరి ఒకరి ఇష్టాలు ఒకరు తెలియజేయటం ద్వారాను మరి మంగళసూత్రము కట్టుట ద్వారాను ప్రమాణాలు పలుకుట ద్వారాను ప్రభుత్వ వారు మన రిజిస్ట్రార్ గారైన ఆర్ జోసెఫ్ గారికి ఇచ్చినటువంటి మరి అధికారం చొప్పున వారు పంపబడిన వ్యక్తిగా వీరిద్దరిని నేను భార్యాభర్తలుగా ప్రకటిస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి మరి కుమరకుంట సంధ్యారాణి రామచంద్రపు రమేష్ భార్యగా పిలువబడుతుంది. అదే రీతిగా రామచంద్రపు సంధ్య అని కూడా పిలువబడుతుంది. రమేష్ యొక్క ఆస్తిపాస్తుల్లో మరి పెళ్లి కుమార్తె హక్కురాలుగా ఉంటుంది. పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడినటువంటి వీరిని మనుషులు ఎవరు వేరు చేయడానికి వీలు లేదు. అదే రీతిగా వీరిద్దరు కూడా వేరుపడడానికి వీలు లేదు. ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలువయ్యా దేవారావయ్యా నీ దీవెనలువయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలువయ్యా దేవారావయ్యా నీ దీవెనలువయ్యా పేదెను అన్నమున తండ్రి వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాను. మధ్యాహ్న సమయంలో మరొక పర్యాయము మీ నామమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా. యవనస్తులైనటువంటి ఇరువురు బిడ్డల విషయమై అటు రెండు కుటుంబాల వారు ప్రార్థించినటువంటి రీతిగా వారిద్దరు జతపరచడానికి ఈ జతపరచడానికి మిగిలిన సమయాన్ని బట్టి ఉన్నారు. రమేష్ చంద్రరాన్ని బట్టి ఉన్న వాళ్ళు తెలుస్తా ఉన్న తండ్రి జీవించండి. వారి యొక్క నూతన దాంపత్య అభివృద్ధి పొంది భూమిని నిర్మించుడని మీరు ఇచ్చినటువంటి వాక్యం పెట్టిన వాళ్ళు తెలుస్తా ఉన్నారు. వీరి యొక్క నూతన దాంపత్య జీవితమును మీరు జీవించండి, ఆశీర్వదించండి. వీరి ద్వారా మీరు మహిమ పొందాలని మీరు కోరుతున్నారు ప్రభా. మూడో వ్యక్తిగా వీరి యొక్క కుటుంబంలో వారి యొక్క జీవితంలో మీరు ఉండండి. వారికి నెమ్మది సమాధానం మీరు అనుగ్రహించండి ప్రభా. 128వ కీర్తనలో మీరు సెలవిచ్చారు ఇలాగూ పిట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపు తింటే కొడుకులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా. అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో
ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే బొట్టు పిట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టినమ్మా తెలుగు మబ్బు తొట్టి గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగినమ్మా విచిత్రాల ఈ ప్రేమ ఈ అంతరాలు ఎంచుదమ్మా మనసొక్కటి జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా సాగుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంట కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే ఓ రాజు నీ మీద నాకు మనసాయరా మదిలో నన్ను వీడిపోని నీడైతివిరా రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే విచిత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటి జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా బొట్టు పిట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టినమ్మా తెలుగు మబ్బు తొట్టి గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగినమ్మా పండగొచ్చినట్టు గుందేసిన్ని నువ్వు నవ్వుతుంటే పందిరేసినట్టు గుందేసిన్ని కంటి సూపు నీడలోనే మంత్రమేసినట్టు గుందోయ్ బావా ఎంట నువ్వే వస్తుంటే కాలు కదలనంటుందోయ్ బావా ఏదో మాయ చేసినావే నింగిలోని జాబిలమ్మ నాకు తోడు అయ్యినట్టుగున్నదే సిన్ని సిన్ని వెయ్యి వర్ణాల రంగుల హరివిల్లే నన్ను అల్లేసుకుంటున్నదే నీ మాట విన్నట్టే చల్లగానే వినయేమో వినదే బావా బావా సిన్ని అంటే చాలు ఆ మాటలోనే సంగీతమే ఉన్నదే పండగొచ్చినట్టు గుందేసిన్ని నువ్వు నవ్వుతుంటే పందిరేసినట్టు గుందేసిన్ని కంటి సూపు నీడలోనే మంత్రమేసినట్టు గుందోయ్ బావా ఎంట నువ్వే వస్తుంటే కాలు కదలనంటుందోయ్ బావా ఏదో మాయ చేసినావే నచ్చినావే చిన్ని గుండెకి పచ్చనైన పసడి వన్నెవి లేత బుగ్గ పైన చిన్న సిగ్గుతోని దోచినావే మనసుని మేలిమైన వేటగాడివి కంటి సూపుతోనే సోటి విడితివి తీరుకైనా నేను నాలాగైనా లేను నీలోనే సగమైతేనే ఈ జన్మని సొంతమే సిన్ని ప్రాణంగా నిన్ను చూస్తానే గాయాలే నాకైనా సిన్ని గుండెల్లో నిన్ను దాస్తానే నాకంటే పాప నువ్వే బావా కనురెప్పని కాస్తనే నా సిన్ని గుండెల్లో నిండు నూరేళ్ళు నిన్ను మోస్తనే నింగిలోని జాబిలమ్మ నాకు తోడు అయ్యినట్టుగున్నదే సిన్ని సిన్ని వెయ్యి వర్ణాల రంగుల హరివిల్లే నన్ను అల్లేసుకుంటున్నదే
పండగొచ్చినట్టు గుందేసిన్ని నువ్వు నవ్వుతుంటే పందిరేసినట్టు గుందేసిన్ని కంటి చూపు నీడలోనే మంత్రమేసినట్టు గుందోయ్ బావా ఎంట నువ్వే వస్తుంటే కాలు కదలనంటుందోయ్ బావా ఏదో మాయ చేసినవే సక్కనైన నింగి సుక్కవే నిన్ను కమ్ముకుంట కారు మబ్బునే అల్లుకుంటా నమ్మ మల్ల తీగవోలే అందమైన బంధమై జాలు వారితేనే ధరవై నన్ను చేరినావు తీపి మాటవై గట్టి దారమూలే పట్టి లాగినావు ఘనమైన నా ప్రేమని ప్రాణమే నీవైతివే సిన్ని ఏ సింతరానియనే పూసంత నీ మనసుకి సిన్ని నా వల్ల బాధవ్వదే ఈ మాటనే చాలులే బావా నీ జంటని వీడనే ఏడేడు జన్మలకి నీ ఇల్లాలు అయిపోతానే బాబా అన్న మాటే బాధ్యత ఈ నేడు పెనిమిటినైపోతానే సిన్ని సిన్ని నీ నీలాల కన్నుల కడదాక నేను కన్నీలు రానియని తరే రారి రారి రారే రారా తరరారి రారి రా తరరారి రారి రారే రారా తరరారి రారి రా పండగొచ్చినట్టు గుందేసిన్ని నువ్వు నవ్వుతుంటే పందిరేసినట్టు గుందేసిన్ని కంటి చూపు నీడలోనే హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసులకునే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచి సిగ్గలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండాయ్ వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కట్టుకున్న సందా మామావే హే హే
నిజం పీకావనే నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే మొండంలో తల దించేటట్టయితే మొలతాడెందుకు కట్ట పెంచేసే నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసాయి రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా కోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్ మాటను కోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వు వెలగాలి రోయ్